కోలీవుడ్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేరా. శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీలో రష్మిక మందన మరో కీలక పాత్ర పోషించారు. గత శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తొలి ఆట నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోయింది. మొదటి రోజు కంటే రెండో రోజు, సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఈ మూవీ వసూలును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కుబేరా చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనాలు వేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో తెలిపారు. ఇప్పుడు 100 కోట్ల విలువైన గ్రాండ్ సెంచరీలతో కుబేరా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుందని ఈ మేరకు పోస్ట్ పెట్టారు. నాగార్జునకు సంబంధించి ఓ పోస్టర్ను షేర్ చేశారు. ఇక నార్త్ అమెరికాలోనూ ఈ చిత్రం కుమ్మేస్తోంది. ఇప్పటికే 1.9 మిలియన్లకు పైగా వసూళ్లను రాబట్టి $2 మిలియన్ మైల్ స్టోన్ క్లబ్ దిశగా పయనిస్తుంది. నాగార్జున గతంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో 100 కోట్ల క్లబ్ దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఆ తర్వాత తమిళ్ హీరో కార్తిక్ తో కలిసి ఆయన నటించిన ఊపిరి చిత్రం 2 భాషల్లో కలిపి 100 కోట్ల గ్రాస్ వసూలును సాధించింది. ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి కుబేరా చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మైల్ రాయి క్లబ్ లో చేరిపోయారు. ఇంతకు ముందు 430 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమా బ్రహ్మాస్త్రంలోనూ నాగ్ భాగమయ్యారు. ఈ ఏడాది అక్కినేని నాగ చైతన్య తండేల్ మూవీతో 100 కోట్లను కొల్లగొట్టారనే సంగతి తెలిసిందే. అక్కినేని హీరోలు నటించిన 2 సినిమాలు ఘన విజయం సాధించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇది ఇలా ఉంటే ధనుష్ గత కొంతకాలంగా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కోవిడ్ పాండమిక్ తర్వాత ఆయన నటించిన తిరు, సార్, రాయన్ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. లేటెస్ట్ గా కుబేరా సినిమా సైతం ఈ లిస్ట్ లో జాయిన్ అయింది. ఇలా 3 ఏళ్ల గ్యాప్ లో 400 కోట్ల గ్రాస్ సినిమాలను అందించడం మామూలు విషయం కాదంటున్నారు. ధనుష్ ఈ ఏడాది ఇడ్లీ కడాయి, తేరే ఇష్క్ మే అనే మరో 2 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. కుబేరా విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి వీధుల్లో జీవించే అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో దేవా అనే బిచ్చగాడి పాత్రలో ధనుష్, దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ లో నాగార్జున అద్భుతమైన నటన కనబర్చారు. రష్మిక, జిమ్ షరఫ్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్, శేఖర్ కమ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.